ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమ స్వరూపులరా, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ మధ్య వీడియోల్లో నేను కామెంట్స్ పెట్టడానికి ఓపెన్ చేయడం జరిగింది. కారణం, చాలామంది వారి అభిప్రాయాలు తెలియజేయడానికి అవకాశం లేకుండా పోయిందే అని చెప్పడం కారణంగా ఓపెన్ చేశాను. అయితే బంద్ చేయడానికి కారణం కూడా చెప్పాను. బాబా గారిని వ్యతిరేకించే వాళ్ళు చాలా కింది స్థాయికి దిగజారి హీనమైనటువంటి భాషతో బాబా గారిని కించపరుస్తూ పోస్టింగ్స్ పెట్టడం, కామెంట్స్ పెట్టడం మొదట కాస్త చాలా బాధ అనిపించింది. నేనేదో చెప్పి నా గురువుగారిని తిట్టిస్తున్నట్టుగా ఉంది అని ఆ అవకాశం లేకుండా చెయ్యాలి. మమ్మల్ని తిట్టినా ఇబ్బంది లేదు, ఆనందిస్తాం. ఎందుకంటే తిట్లను కూడా ఆశీర్వాదంగా స్వీకరించాలి, విమర్శలు కూడా సంతోషంగా స్వీకరించాలి అని బాబా మనకు చెప్పాడు. కాబట్టి ఓకే. కానీ గురుదూషణ వినకూడదు. దానివల్ల అలా కామెంట్స్ క్లోజ్ చేయాల్సి వచ్చింది, ఆఫ్ చేయాల్సి వచ్చింది. కానీ కొంతమంది వారి అభిప్రాయాలు చెప్పడానికి అవకాశం లేకుండా పోతుంది అనేది ఒకటి. ఈ మధ్య నా సాయి బంధువులు కూడా కాస్త చైతన్యవంతులై చక్కగా సమాధానాలు పెడుతున్నారు. ఇంతకుముందు బాబాను వ్యతిరేకించే వాళ్ళ పోస్టింగ్స్ ఎక్కువగా కనిపించేవి, కామెంట్స్ వాళ్ళ ఇష్టారాజ్యంగా. కానీ మన వాళ్ళు పాపం సైలెంట్గా ఉండేవాళ్ళు. అప్పట్లో ఇంత అవేర్నెస్ లేదు. ఇప్పుడు ధైర్యంగా బాబా గారిని సమర్థించడమే కాకుండా ఆ చెత్త పోస్టింగ్ పెడుతున్న వాళ్ళని కూడా ఎదిరిస్తూ సమాధానం చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. కాబట్టి సాయి భక్తులు చదివే వాళ్ళకు అటువంటి కామెంట్స్ కూడా చదివినప్పుడు వాళ్ళు ఆనందిస్తారు, వాళ్ళకు ఒక మనో ధైర్యం పెరుగుతుంది. కాబట్టి ఓకే, అందుకని కామెంట్స్ ఓపెన్ చేయడం జరిగింది. సరే, ఈ మధ్య కాస్త అనారోగ్యంగా ఉన్నా కొంతమంది ప్రేమికులు బాబాగారు నా చేత చేయిస్తున్న వీడియోలు చూడాలని ఎదురు చూస్తుంటారు. కాబట్టి వారి కోసం చేస్తున్నాను. అయితే అందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే, కొంతమంది, ఇది సాధారణంగా లోకంలో జరిగేదే, ఎవరైనా కొద్దిగా 4 ముక్కలు బాగా మాట్లాడగలిగితే, చెబితే గురువుగారు అని సంబోధిస్తుంటారు. అది వారి సంస్కారం అనొచ్చు. మాలాంటి వాళ్ళకు కూడా వాళ్ళు ఇస్తున్న గౌరవం అనుకోవచ్చు. కానీ అది ఒక రకంగా కొంతమంది అపార్థం చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ఎందుకంటే బాబా మార్గంలో నేను ఎప్పుడు వీడియోలు చెప్తుంటాను, గురువులు ఉండరు, బాబా ఒక్కడే గురువు, మనందరం భక్తులం. బాబాకి శిష్యులు కూడా ఎవరు లేరండి. ఆ రోజుల్లో ఆయన కోసం సమస్తం దారపోసిన వాళ్ళను కూడా ఆయన శిష్యులుగా వారికి ఎవరికి సర్టిఫికెట్ ఇవ్వలేదు. నాకు శిష్యుడు ఎవరు లేడని చెప్పాడు ఆయన, డిక్లేర్ చేశాడు. ఉపాసన బాబా, కాకాసాహెబ్ దీక్షిత్, తాతాసాహెబ్ నోల్కర్, శ్యామ, మహల్సాపతి, రాధాకృష్ణ, వీళ్ళందరూ గొప్ప భక్తులైనా వాళ్ళందరినీ భక్తులుగానే చూశాడు ఆయన. ఎందుకంటే శిష్యుడు అనే క్వాలిఫికేషన్ చాలా పెద్దది. అది చాలా చాలా కష్టమైన పాత్ర పోషించడం, అందరికీ వచ్చేది కాదు. ఎందుకంటే ఎవరు శిష్యుడు అయ్యాడో అతను తర్వాత గురువు అవుతాడు. కాబట్టి శిష్యుడి యొక్క స్థాయి, లక్షణాలు చాలా గొప్పగా ఉంటాయి. భక్తుడు ఎప్పుడు భగవంతుడు కాలేడు, భక్తుడు భగవంతుడే. భక్తుడు ఎప్పుడు భక్తుడే. భక్తుడికి భగవంతుడికి తేడా లేని ఒక స్థితి వస్తుంది. కానీ ఆ భక్తుడిని సమాజం ఎప్పుడు భక్తుడిగా చూస్తుంది, కానీ గురువు అందు.
అలా గురువు స్థాయికి ఎదిగిన భక్తులు కూడా ఉన్నారు. ఒకరు ఆంజనేయ స్వామి భక్తుడు, కానీ ఆయన గురువుగా భావిస్తారు. తుకారం భక్తుడు, కానీ ఆరతి తుకారామా స్వామి సద్గురుధామ సచ్చిదానందమూర్తి పయదా కవి ఆమ. తుకారం భక్తుడైన గురువుగా కూడా కీర్తించబడ్డాడు ప్రజల చేత. ఆ తర్వాత రామకృష్ణ పరమహంస భక్తుడైన గురువుగా కీర్తించబడ్డాడు. వారు భక్తుల రూపంలో ఉన్న గురువుకు సంబంధించిన జ్ఞానం కూడా వారు పొందారు. ఎవరు గురువులు అవుతారయ్యా అంటే, అద్వైత జ్ఞానాన్ని ఎవరైతే పొందారో వారు గురువులు అవుతారు. వారు ఆ స్థితిని పొందారు. రామకృష్ణ పరమహంస, తుకారం మహానుభావుడు, ఆంజనేయ స్వామి వారు. అందరూ ఆ స్థాయి భక్తులు ఉండరు. కాబట్టి మీరు గౌరవంతో అంటున్నా అది నాలాంటి సాధారణమైన గృహస్థుకి తగింది కాదు. కాబట్టి నేను అందరిలాగే మీలాగే బాబాగారి భక్తుల్లో ఒకడిని, భక్త కోటిలో ఒకడిని. చక్కగా టీవీ చూస్తూ, సినిమాలు చూస్తూ, కాస్త భక్తి మార్గాన్ని ఆచరిస్తూ, జ్ఞాన మార్గాన్ని అవగాహన చేసుకుంటూ ఉండే సాధారణమైన భక్తున్నే. బాబా అనుగ్రహం వల్ల కొద్దిగా సచ్చరిత్ర, అందులో జ్ఞానం కొంత అర్థమవుతూ ఉండవచ్చు, అంతే. అందుకని అందరికీ నమస్కారంతో చెప్పేది ఏంటంటే, గురువుగారు అనే మాట సంబోధించొద్దు. సాయిదాసు, నేను బాబాగారి దాసుని కదా, మీకు కూడా దాసునే. బాబాగారి దాసుడు అంటే బాబా భక్తులకు కూడా దాసుడే. కాబట్టి సాయిదాసు గారు అనండి చాలు. ఆ గురువు అనే పదాన్ని తీసేయండి, అది మహాబరువు. మా కృష్ణ ఎలాగో నన్ను గురువు అనే పదంతో కట్టిబడేశాడు. అతడు ఒక్కడికి దాన్ని ఏమీ అనలేక వదిలేశాను. కానీ అతనికి కూడా నేను గురువుని కాదు, నేనేమి నేర్పించలేదు ఆయనకి. నేను ఆ తమాషా చెప్తుంటాను అప్పుడప్పుడు. మా కర్లపూడి కృష్ణ, భగవంతుడు నాకు అదేదో కలిసి వచ్చే కాలం వస్తే నడిచి వచ్చే కొడుకు పుడతాడనేది సామెత ఉంది. అలాగా అన్ని విద్యలు నేర్చుకున్న వ్యక్తి నా జీవితంలోకి వచ్చి నన్ను గురువుగారు అంటున్నాడు. నేను ఆయనకి ఏమీ నేర్పించలేదు. జస్ట్ నా మీద ఉన్న గౌరవంతో ఆయనలో ఉన్న ఏవైనా చిన్న చిన్న సంశయాలు అడిగితే దానికి ఏమైనా సమాధానాలు చెప్పి ఉంటాను. ఆయనలో ఉన్న టాలెంట్ చూసి ఇష్టపడి ఉంటాను. బాగా చెప్తున్నాడు కాబట్టి బాబా భక్తులకి కొంతమందికి పరిచయం చేసి ఉంటాను. ఇంతే నేను చేసిందల్లా. అంటే బాగా సామర్థ్యం ఉన్న వ్యక్తిని సాయి సమాజానికి పరిచయం చేయడం, అంతే. అలాగే ఏవైనా సంశయాలు ఉంటే అడిగితే చెప్తాను, అంతవరకు తప్ప ఆయనకి ఆధ్యాత్మిక మార్గంలో నేను వనమాలు దిద్దించలేదు. నా ద్వారా ఆయన ఎటువంటి జ్ఞానాన్ని పొందలేదు. కాకపోతే కొంత అవేర్నెస్, ఇంకా కొద్దిగా జ్ఞానాన్ని ఇంకా కొద్దిగా కరెక్ట్ వేలో ఏమన్నా తెలుసుకొని ఉంటాడు. కనుక ఆయన గురువు అనే పదం వాడినప్పుడు నా మీద ఉన్న ప్రేమే కనిపిస్తుంది తప్ప నేను గురువుననే నాకు అనిపించదు. ఆయన ఒక్కడు అలా పిలిస్తే నేను ఇంకా దానికి లొంగిపోయాను, ఆ ప్రేమకి. మీరు కూడా ప్రేమతోటి అని ఉండవచ్చు, కానీ అది పెరుగుతూ ఉంటే అంత మంచిది కాదు. కాబట్టి నేను సాధారణమైన భక్తుని కాబట్టి గురువు అనే పదాన్ని వదిలేసి సాయిదాసు గారు అనండి, అంతకంటే అక్కర్లేదు. నేను బాబాగారిని కోరుకునేది కూడా అదే. జన్మ జన్మలలో నీ దాసాన దాసుడిగా నీ పాదధుల్లో ఒక కణంగా జీవించే అదృష్టాన్ని, భాగ్యాన్ని చాలు. నేను జన్మరాయిచ్చే నేను కోరుకోవట్లా. పుట్టిన ప్రతి జన్మలో నీ భక్తుడిగా, నీ పదదాసుడిగా, నీ పాదధూళిలో కణంగా
ఆ అర్హత నువ్వు భాగ్యం ఇవ్వని ప్రార్థిస్తుంటాను. మొదట మోక్షం అడిగేవాడిని, ఇప్పుడు బాబాగారి భక్తిలో చాలా బాగుంది జీవితం అనిపించి అలా కోరుతాను. మనం అది కోరినా మనకేమి ఇవ్వాలో ఆయనకు తెలుసు, ఆయన ఇష్టం అంతా అది విషయం. గురువుగారు అనే పదాన్ని వదిలేసి సాయిదాస్ గారు అని సంబోధించండి చాలు. తర్వాత మన లలిత్ కుమార్ గారు 2 వీడియోలు సంధించారు. ఒకటి, బాబా గారిని దత్తాత్రేయుడు ఎలా అవుతాడు, దత్తాత్రేయుడు. 2, సాయిరామ్ అంటారు బాబాని, బాబాకి రాముడికి ఉన్నటువంటి పోలిక ఏంటి అని కూడా 2 వీడియోలు వదిలేరు. దత్తాత్రేయుడు అని కాదు, ఆ వీడియోలు ఏమన్నారంటే కొన్ని క్లిప్స్ చూపిస్తూ కూడా ఆయన అనింది, ఒక సినిమాలో బాబా గారిని శివాంశ సంభూతుడిగా, అంటే శివుడు నేనే షిరిడీ సాయిగా అవతరిస్తాను అని చెప్పిన విషయం ఒకటి చూపించారు. ఆ తర్వాత విష్ణు దత్తాత్రేయుడు అవతారం అంటున్నారు మీరు. ఇది దాదాపు ఒక 4-5 రోజులు ఇది చూశాను, పెద్ద జ్ఞాపకం రావట్లేదు. అలాగని మళ్ళీ ఆ వీడియో చూడాలంటే పావుగంట కేటాయించాలి, ఈ వేసడిపోతుంది జీవితం అంతా, భక్తి ఆచరణ ఏం లేకుండా అయిపోయింది అనేసి చూడలేదు. కూర్చున్నాను ఆన్ చేసి, ఏది గుర్తొస్తే అది చెప్దాం, బాబాగారు ఏది గుర్తు చేస్తే అది. కాబట్టి దత్తాత్రేయుడు అంటున్నారు కాబట్టి, దత్తాత్రేయుడు విష్ణు అంశ కాబట్టి, విష్ణు అవతారం కాబట్టి, ఏదో ఒక పురాణం పేరు కూడా చెప్పాడు ఆయన. మార్కండే పురాణం వారు బ్రహ్మాండ పురాణం ఏదో చెప్పాడు. నాకు ఆ పురాణాలు తెలియదు. నాకు భాగవతం తెలుసు, భారతం తెలుసు, రామాయణం తెలుసు, కానీ వేదాలు, ఉపనిషత్తులు, ఈ పురాణాలు అవన్నీ నాకు తెలియదు. ఏదో ఒక పురాణంలో దత్తాత్రేయ స్వామి యొక్క అవతారం గురించి చెబుతూ 6వ అవతారం దత్తాత్రేయ స్వామి అవతారం అని పురాణంలో చెప్పింది అన్నారు. కానీ నిజానికి 6వ అవతారం దశావతారాల్లోనే దత్తాత్రేయుని అవతారం చెప్పలేదు. దశావతారాలు కాకుండా 24 అవతారాలు కూడా ఉన్నాయి నారాయణుడికి అని విన్నాను. వాటిల్లో దత్తాత్రేయ స్వామి అవతారం కూడా వచ్చి ఉండవచ్చు. మనందరికీ దశావతారం తెలుసు కదా. దశావతారాల్లోనే దత్తావతారం లేదు, మరి 6వ అవతారం కింద ఎలా చెప్తాం? కాబట్టి ఇదొక పెద్ద సమస్య. ఏంటంటే మన పురాణాల్లో ఒక్కొక్క దాంట్లో ఒక రకంగా రాయడం జరిగితే అవతల వాళ్ళు అడిగినప్పుడు మనం దాన్ని మళ్ళీ సమర్థించుకోవడం పెద్ద కష్టం. మళ్ళీ దానికి ఏదో ఒక కనెక్షన్ రకరకాలుగా చెప్తే అది అంతా కూడా తేలిపోతుంది, సమర్థించుకోవడం అవుతుంది. కాబట్టి పెద్ద లాజిక్ అక్కర్లేదు. దశావతారాలు, నారాయణుడు దశావతారాలు ఎత్తుతాడు. ఇప్పుడు ఆల్రెడీగా 9 అవతారాలు వచ్చేసాయి, 10వ అవతారం కలికి అవతారం రావాలి. ఈ 9 అవతారాల్లో 6వ అవతారం దత్తాత్రేయుడు లేనప్పుడు ఎలా చెప్తాం? 6వ అవతారంగా భార్గవరాముని అవతారం చెప్తున్నారు, 7వ అవతారం రామచంద్రుని అవతారం చెప్తున్నారు, 8 కృష్ణుడు, 9 బుద్ధుడు, ఇలా ఉంది కదా. సరే, వారు అన్నారు 6వ అవతారంగా చెప్పారు అని. ఎన్నో అవతారం అయితే ఏముంది? భగవంతుని అవతారం, సంతోషిద్దాం, ఆయన ఏం చెప్పాడో విందాం, ఆచరిద్దాం, బాగుపడదాం. అంతేగాని ఈ లెక్కలు, కాలాలు ఇవన్నీ అవసరం లేదు. భగవంతుడు కానీ, సాయినాథుడు కానీ, ఏ గురువులైనా వాళ్ళు చెప్పింది ఏమిటో అది విని నేర్చుకుంటే బాగుపడతాం తప్ప ఎప్పుడు చెప్పారు, అప్పుడు చెప్పారు, ఏ సంవత్సరం చెప్పారు, ఏ పురాణంలో చెప్పారు, ఏ శాస్త్రంలో చెప్పారు, ఏ శాస్త్రంలో ఉంది, ఏ శాస్త్రంలో లేదు, దీనివల్ల ఏమొస్తుంది? ఏమీ రాదు. దురదృష్టం కొద్దీ శాస్త్రాలు పట్టుకొని వాదిద్దాం అంటుంటారు. జ్ఞానం గురించి వాదించండి, గొప్ప జ్ఞానం వస్తుంది, అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానాల గురించి వాదించండి, తత్వం గురించి వాదించండి, ఎంతో గొప్ప జ్ఞానం వస్తుంది. అంతేగాని పేర్లు, డేట్లు, ప్రదేశాలు, ఎందులో ఉంది, ఎందులో లేదు, వీటి వల్ల ఇదేమన్నా జ్ఞానమా? సో నా ఉద్దేశం అయితే అది. సరే, వారి ప్రశ్నలు ఏమిటి? దత్తాత్రేయుడు విష్ణు అవతారము, మీరు ఒక పక్క బాబాగారిని దత్తాత్రేయుడు అంటున్నారు, మరొక పక్క సినిమాలోనేమో శివుడు
నేను షిరిడి సాయిబాబా వస్తానని చూపిస్తున్నారు. ఎలా ఆయన దత్తాత్రేయుడా, శివుడా, లేదా విష్ణువా, శివుడా? మీరు ఎన్ని రకాలుగా చెప్తున్నారు. బాబా దత్తాత్రేయ అవతారం ఎలా అవుతారు అనేది వారి ప్రశ్న వేశారు. అయితే ఇవేంటంటే కేవలం ఆధ్యాత్మికత కానీ భక్తి మీద ఆధారపడి ఉంటుంది. సాకార ఆరాధనలు అన్నీ కూడా నీ భక్తి విశ్వాసాల మీద ఆధారపడి ఉంటుంది. బాగా జాగ్రత్తగా వినండి. స్వయంగా శివభక్తులై ఉన్నవాళ్ళు, అంటే వీరశైవులు అంటారు కదా, శివుడే దేవుడు అనే గట్టి నమ్మకంతో వీరశైవ మతాన్ని ఆచరించేవాళ్ళు విష్ణుమూర్తి కూడా దేవుడే, ఆయన కూడా పరబ్రహ్మమే అని అంటే నమ్మరు, ఒప్పుకోరు. అంతేకాదు సుమా, శ్రీమన్నారాయణుని లీలలు, మహత్తు, మహిమ చెప్తుంటే వాళ్ళేం ఆనందించరు. తలనొప్పి వస్తుంది వాళ్ళకి. ఎందుకని? వారి ఆరాధ్య దైవం శివుడు. శివుడి గురించి చెప్తే పొంగిపోతారు, ఆనందిస్తారు, తాండవం చేస్తారు. అలాగే విష్ణు భక్తులకి శివమహిమ, శివలీలలు, శివుడి యొక్క ఉపతనం చెప్తే వాళ్ళు ఆనందిస్తారా? ఆనందించరు, వాళ్ళ తలనొప్పి వస్తుంది. అలా ఆనందించాలి అని అంటే వాళ్ళు వీరశైవులు అనిపించుకోరు, శ్రీ వైష్ణవులు అనిపించుకోరు. వారు ఎవరయ్యా అంటే అద్వైత జ్ఞానం పొందిన వాళ్ళు మాత్రమే సాధ్యమవుతుంది. మళ్ళీ అద్వైత జ్ఞానంలో కూడా ఆత్మజ్ఞానాన్ని మాత్రమే ఒప్పుకొని, ఆత్మను మాత్రమే ఒప్పుకొని, నిరాకారమైన పరబ్రహ్మ స్వరూపాన్ని మేము అంగీకరిస్తాం, సాకారాలని ఉట్టిదనే వాళ్ళు ఉన్నారు. మళ్ళీ ఆ నిరాకార ఆరాధన చేసేవారికి విష్ణు గురించి, శివుడి గురించి, కృష్ణుడి గురించి చెప్పి వాళ్ళు కూడా ఒప్పుకోరు. అసలు ఈ నామరూపాలు ఇవన్నీ కూడా తాత్కాలికమైనవి, మాయ అసలు అంటారు. ఎన్ని సమస్యలు ఉన్నాయో. ఈ మధ్య ఒక వేరే సమాజానికి సంబంధించిన సోదరి భగవద్గీత గురించి చెబుతూ, భగవద్గీతని కృష్ణుడు చెప్పలేదు, కృష్ణుడిలో దూరి శివపరమాత్మ చెప్పాడు. ఇది ఎందుకు వచ్చిందో తెలుసా? వాళ్ళు శివుణ్ణి దైవంగా అంగీకరిస్తారు, కానీ ఈ లోకంలో భగవద్గీత జ్ఞానం అల్టిమేట్, దాన్ని మించిన జ్ఞానం లేదని అందరూ యాక్సెప్ట్ చేశారు. మరి దాన్ని చెప్పినవాడు కృష్ణుడు. కృష్ణుడు ఎవరు? నారాయణుడు, విష్ణు. కాబట్టి ఇక్కడ హైయెస్ట్ విష్ణు, నారాయణ, కృష్ణుడు అయిపోతారు. హైయెస్ట్ జ్ఞానాన్ని ఇచ్చినట్టుగా లౌకిక ప్రపంచం యాక్సెప్ట్ చేసింది గీత కదా. కాబట్టి ఏం చేయాలి? కృష్ణుడిని లేకుండా చేయాలి. చెప్పింది కృష్ణుడు కాదు, ఆకార కృష్ణుడే, కానీ అందులో దూరింది శివుడు. ఇలా ఉంటాయి ఈ మతాలు, సమాజాలు, కొంతమంది గురు వ్యవస్థలు. ఒక గురు వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ ఏమంటుంది తెలుసా? రాముడు, కృష్ణుడు కూడా అవతారాలు కాదు, వాళ్ళు మామూలు రాజులే. వాళ్ళు కొంత ఆత్మశక్తులు సంపాదించుకున్నారు. ఈ పరబ్రహ్మను చేరుకోవడానికి 16 ఆవరణాలు ఉంటాయి. దాంట్లో కృష్ణుడు, రాముడు కూడా పూర్తి 16వ ఆవరణను చేరుకోలేదు, కబీర్ మాత్రమే చేరుకున్నారని చెప్పే కొన్ని సమాజాలు ఉన్నాయి. ఇలా రకరకాలుగా ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, సాయిబాబా గారంటేనే నమ్మని మీకు సాయిబాబా గారు లీలలు, మహిమలన్నీ మ్యాజిక్ షోలు, మ్యాజిక్లు, ప్రజల్ని మభ్యపెట్టడానికి, మోసం చేయడానికి ఆయన ఏవో చూపించాడు, ఆయన అసలు దేవుడే కాదు, గురువే కాదు అనే మీకు బాబాగారు దత్తాత్రేయుడు అని చెబితే మీరు నమ్ముతారా? దత్తాత్రేయుడు అని చెప్పాలంటే దత్తాత్రేయుడికి ఉన్నటువంటి శక్తులన్నీ ఆయనకు ఉన్నాయని నేను చెప్పాలి. ఉన్నాయి, సచరిత్ర ఆధారితంగానే ఉన్నాయి, నేను చూపిస్తాను. కానీ మీరు నమ్మరుగా. అది మీరు మనుషులు రాసుకున్నారు, మేము నమ్మమంటారు. అది పరిస్థితి. ఏం లాభం నీకు చెప్పి, నువ్వు అడిగి. సచ్చరిత్ర ఆధారితంగా బాబా గారికి పరబ్రహ్మ లక్షణాలైనటువంటి సర్వవ్యాపకత్వం, అంటే విశ్వమంతా వ్యాపించినటువంటి పరబ్రహ్మ తత్వం,
అలాగే సర్వ అంతర్యామిత్వం అంటే సకల ప్రాణికోటిలో ఆత్మగా ఉన్నటువంటి స్థితి, సర్వజ్ఞత్వం భూత భవిష్యత్తు వర్తమానాలు అన్నిటి గురించి తెలిసే జ్ఞానం, సర్వశక్తిమత్వం పంచభూతాలను శాసించగలిగినటువంటి శక్తి, ఇవి పరబ్రహ్మకు లక్షణాలు. అవన్నీ బాబాగారు ప్రదర్శించారు, అవన్నీ నిరూపించారు ప్రాక్టికల్గా. పరబ్రహ్మ లక్షణాలని, పరమాత్మ తత్వాన్ని నిరూపించడానికే వారి భూమి మీదకి అవతారాలు వచ్చారు. అందుకని అడుగడుగునా మహిమ, అడుగడుగునా లీల. అందుకని కృష్ణలీలలు అంటారు, పాండురంగ లీలలు అంటారు. ఒకటి సచ్చరిత్రలో వారి యొక్క జీవిత చరిత్ర, సచ్చరిత్ర అంటే వారు ఉన్నప్పుడు చూపించిన ఆ లీలలు మహిమలు అన్నీ చూస్తే పరబ్రహ్మ లక్షణాలన్నీ స్పష్టంగా కనిపించాయి. కాబట్టి ఆయన్ని శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై, రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ అన్నారు. ఊరికేనే అలా అవన్నీ కనిపించాయి కాబట్టి అన్నారు. అనడం కూడా ఏదో నాలాంటి వాళ్ళు ఇంకొకరు అనడం కాదు. ఆయనతో సమానమైనటువంటి సిద్ధపురుషులు ఆయన్ని సర్టిఫై చేశారు. అక్కల్కోట్ మహారాజ్, వాసుదేవానంద సరస్వతి, గజానన్ మహారాజ్, మెహర్ బాబా, భగవాన్ వెంకయ్య స్వామి, సత్యసాయి బాబా, ఇప్పటి మన పండితులు, ప్రవచకులు, అప్పటి సిద్ధపురుషులు, రమణ మహర్షి గారు, ఈ వీళ్ళు వాళ్ళని కాదు, మన సనాతన ధనంలో ఉన్న గొప్ప గొప్ప సిద్ధపురుషులందరూ సాయిబాబా గారిని యోగి సామ్రాట్ అన్నారు. మేము నమ్మమంటే ఎలా నమ్మించాలి అబ్బాయి? మేము నమ్మడం చాలా తేలిక కదా. ఒక క్రిస్టియన్ సోదరు దగ్గరికి వెళ్ళి, ముస్లిం సోదరు దగ్గరికి వెళ్ళి రాముడి యొక్క గొప్పతనం చెప్పి రాముడు దేవుడిని నొప్పించగలుగుతారా? కృష్ణుడు దేవుడిని నొప్పించగలుగుతారా? ఎందుకని వాళ్ళు నమ్మరు, వాళ్ళకి విశ్వాసం లేదు. నమ్మని వాళ్ళని, విశ్వాసం లేని వాళ్ళని ఒప్పించడం ఎవరి వల్ల కాదు. ఇది చెప్పండి, వారిలో ఉన్న గొప్పతనం మహిమ ఏంటో చెప్పండి. పుస్తకాల్లో చెప్పింది కాదండి, మీ జీవితంలో ఏమైనా వారిని నమ్ముకున్నాక అటువంటిది ఏదైనా జరిగిందా అని అడగండి. అవి వినండి, వాటికి రుజువులు అడగండి. ఆ రుజువులు కూడా చూసి మీకు నమ్మితే హ్యాపీగా వాటిని స్వీకరించాలని సిద్ధపడాలి. అది ఏది లేకుండా చెప్పండి, చెబితే మేము నమ్మమండి. ఇది ఎలా తెలుద్ది అబ్బాయి? కాబట్టి బాబాగారు దత్తాత్రేయ అవతారం అనడానికి నీకు నేను సచ్చరిత్ర ఆధారితంగా కొన్ని చెప్తాను. ఇందాక చెప్పిన సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం, సర్వ అంతర్యామిత్వం, ఈ 4 లక్షణాలు సచ్చరిత్ర నిండా కోకొల్లలుగా కనిపిస్తాయి. నువ్వు సచ్చరిత్ర జాగ్రత్తగా చదివితే. ఇంతవరకు మీరు ఎప్పుడు కూడా బాబాగారి మహిమకు సంబంధించిన, లీలలకు సంబంధించిన, భక్త రక్షణకు సంబంధించిన చదవకుండా ఆయన ముస్లిం అని అనిపించడానికి కావలసిన కథలు మాత్రమే చదివితే ఎలాగా? అవి కూడా ఉన్నాయి, చదవండి. నీటితో దీపాలు వెలిగించాడంటే తమాషాగా దాన్ని జోక్గా ఏం చేస్తారంటే, రాత్రిపూట చీకటిగా ఉంటుంది కాబట్టి మసీదులో ఆయన దీపాలు వెలిగించి ఉండవచ్చు, దీపాలు వెలిగించుకొని ఉంటాడు. రాత్రిపూట చీకటిగా ఉంటే దీపాలు అందరూ వెలిగిస్తారు, కానీ నూనెతో వెలిగిస్తారు. బాబా నూనెతో వెలిగించాలా? నీళ్లతో వెలిగించాడు. ఆయన ఒక్కడే కూర్చొని వెలిగించుకోవాలా? ఆ షిరిడి ప్రజలందరూ చూస్తూ ఉండగా వెలిగించాడు. బాబాగారి జీవితంలో ఉన్న గొప్పతనం ఏంటంటే, చాలామంది వాళ్ళ గురువుల గురించి, వాళ్ళు నమ్మే దైవాల గురించి చెప్తుంటారు. రాత్రి బాబా నాకు అది చేశాడు, లేకపోతే బాబా భక్తులు కూడా చెప్తుంటారు. అవన్నీ ఇండివిజువల్. కానీ బాబా గారు చూపించిన ప్రతి లీల పబ్లిక్. షిరిడి ప్రజల అందరి సమక్షంలో లీలలు చూపించాడు కాబట్టి అంత తొందరగా ఆయన భగవంతుడు అనిపించుకున్నాడు. అంత తొందరగా ఆయన ఫకీర్ రూపంలో ఉన్న మసీదులో ఉన్న, అబ్బాయి నువ్వు ఫకీరు కాదు, మసీదు ఇవన్నీ మాకు అవసరం లేదయ్యా, నువ్వు సాక్షాత్తు మా యొక్క పరబ్రహ్మవి అని బాబా చెబుతుంటే వినకుండానే నేను ఫకీరురా, నాకెందుకురా ఈ అభిషేకం అని అంటే, ఇక్కడ నువ్వు ఫకీర్ అని ఎవరు చెప్పారయ్యా, నువ్వు సాక్షాత్తు శివుడివి అని అన్నారు. ఓకే, కాబట్టి చెప్పుకోవాలంటే అనంతంగా ఉంటుంది. బాబా గారి గురించి చెప్పాలంటే, బాబా భక్తులైతే ఎగిరి డ్యాన్స్ చేస్తారు, మీకు కోపం వస్తుంది. కాబట్టి ఆ ద్వేషం, వ్యతిరేక భావం పక్కన పెట్టేసేసి ఒకసారి ప్రశాంతంగా
మీరు విన్నా చదివినా మీకు అర్థమవుతుంది. కాబట్టి మేము చెప్పేది విని మీరు ఆయన దేవుడు అనుకోమని చెప్పట్లా. లోకమంతా యాక్సెప్ట్ చేసిందే. డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులు, రాజకీయ నాయకులు, దేశాన్ని పరిపాలించే వాళ్ళు, ఇంత పెద్దవాళ్ళు ఆయన యాక్సెప్ట్ చేశారంటే గుడ్డిగా యాక్సెప్ట్ చేస్తారా? ఆఫ్టర్ ఆల్ నాకే ఇంత తెలివితేటలు ఉంటే అంత చదువు చదివినటువంటి సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తులు వీళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారంటే అంత చదువు చదివిన వాళ్ళకు నాకున్నపాటి వివేకం తెలివితేటలు ఉండవా అని ఆలోచించి కొంత మన ఆలోచన విధానాన్ని మార్చుకొని చూస్తే సత్యం తెలుస్తుంది. మీకు అర్థం కావడానికి నేను చాలాసార్లు చెప్పా. శిశుపాలుడికి కృష్ణుడు దేవుడు అని ఒప్పుకుంటాడా? ఆయన లీలలన్నీ చెబితే యాక్సెప్ట్ చేస్తాడా? ఎన్ని రకాలుగా విమర్శించాడు. ఆయన చూపించిన లీలలన్నీ అన్నీ ఉట్టివే, అంత మ్యాజిక్ షోలే, అంత మోసగాడు, ప్రజలను మోసం చేశాడు, ఆడవాళ్ళతో తిరిగాడు, ఒక ముసలి ఎద్దును చంపాడు, ఒక ముసలి పావును చంపాడు, ఓకే, నమ్మి దగ్గర తీసినటువంటి మామను చంపాడు, అత్తని ప్రేమించాడు, మరిది ప్రేమించిన ఆమెను ఎత్తుకెళ్ళి పెళ్లి చేసుకున్నాడు. ఇట్లా కూడా దేవుడు ఇలాగే మీలాగే సచరిత్ర చదివి బాబా గారిని ఈయన నా దేవుడు, ఈయన నా సనాతన ధర్మంలో ఉన్న గురువు, ఈయన నా దత్త ఇట్లా అంటారు కదా. సేమ్ శిశుపాలుడు కూడా అలాగే అన్నాడు. ఓకే, కాబట్టి మనకు వ్యతిరేక దృష్టి ఉన్నప్పుడు, ద్వేషం ఉన్నప్పుడు ఎవరు చెప్పినా నచ్చదు. మీరు కూడా ఎవరిని ఒప్పించలేరు. చెప్పాను కదా, రాముని కృష్ణుడు కూడా మీరు ఒప్పించలేరు పరాయి మతాల వాళ్ళతోటి. అందుకని సచ్చరిత్ర ఆధారితంగా, సచ్చరిత్రలో 6వ అధ్యాయంలో అనుకుంటాను అక్కల్కోట మహారాజు గారు ఆయన స్టేట్మెంట్ ఉంది, నేను షిరిడీలో సాయిబాబా రూపంలో ఉన్నానని. అక్కల్కోట మహారాజు గారు దత్తాత్రేయ స్వామి యొక్క 4వ అవతారం. గురు చరిత్రలో దాని గురించిన సమాచారం ఉంటుంది. వాసుదేవ సరస్వతి గారు గొప్ప దత్తాత్రేయ స్వామి ఉపాసకుడు. ఆయన ముందు నడుస్తుంటే ఆయన వెనకాల భూతాలు నడుచుకుంటూ వస్తాయంట. దత్తాత్రేయ స్వామి అంటే భూతనాథుడు, శంకరుడు కూడా ఉన్నాడు కదా ఆయనలో. కాబట్టి ఈ మహనీయుల ఇద్దరి స్టేట్మెంటు. వాసుదేవ సరస్వతి ఏమన్నాడు, బాబాగారు మా అన్నగారు మేము ఎవరికి నమస్కారం పెట్టాము కానీ ఆయనకి పెడుతున్నాం అన్నారు. అర్థం చేసుకోండి. ఇంకా 2-3 కథల్లో ఆయన దత్తాత్రేయుడు అనడానికి మీకు ఆధారాలు దొరుకుతాయి. గోవా పెద్ద మనుషులు అని ఒక కథ ఉంటుంది. అందులో దత్తాత్రేయ స్వామికి మొక్కుకున్న మొక్కుని బాబాగారు అతని షిరిడీ పిలిపించి ఆ మొక్కుని ఆయన స్వీకరిస్తాడు. దత్తాత్రేయుడు కాబట్టి అలా స్వీకరించగలిగాడు. అలాగే ఒకసారి నానాసాహెబ్ చాందోర్కర్ కోపర్గావ్లో ఉన్న దత్తాత్రేయ స్వామి మందిరానికి దర్శనానికి తన సడ్డకుని వెళ్ళనీయలేదు, ఆయన వెళ్ళలేదు. అలా షిరిడీకి వచ్చినప్పుడు బాబాగారు ఆయన మీద చాలా సీరియస్ అవుతాడు. అక్కడ ఒక మాట అంటాడు, బాగా గుర్తుపెట్టుకోండి ఏమన్నాడు, దత్త భగవాన్ని నిర్లక్ష్యం చేసేవాడు నా దగ్గర ఏం పొందగలుగుతాడన్నాడు. దత్తాత్రేయ స్వామికి ఆయన ఇచ్చినటువంటి విలువ. దత్తాత్రేయుడు నేను ఒకటే, ఒక పక్క దత్తాత్రేయ స్వామిని నిర్లక్ష్యం చేస్తూ మరొక పక్క నా అనుగ్రహం కావాలని వస్తే ఎలా చెప్పాడు. ఇలా కొన్ని చోట్ల, ఇంకో చోట దత్తాత్రేయ అవతారంగానే దర్శనమిస్తాడు. ఇది అన్నిటికంటే గొప్పది. మీ శాస్త్రాలు, పురాణాలు ఇవన్నీ ఒక ఎత్తు, ఓకే, అవి ఎంతవరకు? అవన్నీ దేనికోసం? భగవత్ సాక్షాత్కారం కోసం. శాస్త్రాలు కానీ పురాణాలు కానీ అందులో చెప్పబడిన విధంగా భక్తిని ఆచరించి భగవత్ సాక్షాత్కారం పొందడానికి వాటిని ఉపయోగించుకోవాలి. కానీ చర్చలు చేసుకోవడానికి, కొట్లాడడానికి, వాదించుకోవడానికి కాదు వాటిని రాసింది.
వాటిలో చెప్పబడిన విధి విధానాల ద్వారా ఆచరిస్తూ భగవత్ సాక్షాత్కారం పొంది మోక్షం పొందమని. మీరు వాటిని వాదించడానికి అనుకుంటున్నారా? కాదు. కాబట్టి శాస్త్రాలు మనకు భగవంతుని చేరుకోవడానికి మార్గాన్ని చూపిస్తాయి. ఎంతవరకు భగవత్ సాక్షాత్కారం కానంత వరకు. భగవంతుడే నాకు సాక్షాత్కరించి నాతో మాట్లాడి నాకు ఏదైనా చెబితే నేను ఆయన చెప్పింది వినాలా, శాస్త్రం చెప్పింది వినాలా? వేదాలన్నిటికంటే గొప్పవి, నో డౌట్. కానీ కృష్ణ పరమాత్మ భగవద్గీతలు ఏమన్నాడో తెలుసా? వేదాలు కర్మకాండను ప్రోత్సహిస్తాయి, స్వర్గలోక ప్రాప్తి కోసం ప్రయత్నం చేసే యజ్ఞయాగాదులు చేయమని చెప్తాయి. అర్జున, నువ్వు వాటిని పట్టించుకోవద్దు, నువ్వు అనన్యంగా నా భక్తిని ఆచరించి మోక్షం పొందంటాడు. ఓకే, కాబట్టి భగవంతుడు అల్టిమేట్ కదా. కాబట్టి నాకు నా ఇష్టదైవం కనిపించి నాకు ఏదైనా చెప్తే నేను నా ఇష్టదైవం చెప్పింది వినాలా, నీ శాస్త్రం చెప్పింది వినాలా? శాస్త్రం ఉన్నది ఆయన కోసం, ఆయన శాస్త్రాల కోసం లేడు. ఆయన నుంచి శాస్త్రాలు వచ్చాయి, శాస్త్రాల నుంచి ఆయన రాలా. శాస్త్రాలు ఆయన సృష్టించాల, ఆయన శాస్త్రాలను సృష్టించాడు. కాబట్టి ఆ విధంగా దత్తావతారం సంబంధించినటువంటి విషయం మీకు శ్రీపాదవల్లభ చరితామృతంలో దత్త భగవానుడు స్వయంగా ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి వారిని అవతరించమని చెప్పడం, ఆంజనేయ స్వామి వారు మీరు కూడా నా అవతారంలో కలవండి అంటే తన అంశాన్ని ఆయనలో ప్రవేశపెట్టడం జరిగింది. అందరూ ఏమనుకుంటారంటే దత్తాత్రేయ స్వామి చిరంజీవి కదా, ఆయన ఆ ఆకారంతో భూమి మీద సంచరిస్తూ ఉండగా మళ్ళీ బాబాగా ఎలా వస్తాడు? తన యొక్క అంశని ఆంజనేయ స్వామిలో ప్రవేశపెట్టి పంపించాడు. ఆంజనేయ స్వామి కూడా చిరంజీవి సుమా, మరి ఆయన ఎలా అవతారం ఎత్తుతాడు? అందుకనే వీరిద్దరూ చిరంజీవులు కాబట్టి వారు ఎప్పుడు ఉంటారు భూమి మీద. కాబట్టి వారు ఒక తల్లి గర్భంలోకి వచ్చి ఆ అవతారాన్ని వదిలేసి తల్లి గర్భంలోకి వచ్చి పుట్టడం జరగల. అందుకని బాబాగారి తల్లిదండ్రులు లేరు. ఆంజనేయ స్వామి వారికి ఉన్న అష్టసిద్ధులను ఉపయోగించుకొని తన వేషాన్ని మార్చుకొని ముస్లిం పిల్లవాడిగా ప్రకటమై హిందూ సంప్రదాయాల్ని ముస్లిం సంప్రదాయాల్ని కలగలిపి ఆచరిస్తూ రెండు మతాల వారిని వారి మధ్యలో సయోధ్య కుదర్చడానికి వారి ప్రయత్నం వారు చేశారు. దాంట్లో ఎవరు ఆచరించారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది పోయారు, ఆ తర్వాత ఇప్పుడు ఏం తెలుస్తుంది, ముందు ముందు ఏం జరుగుతుందో చూడాలి కదా. బాబాగారు ఏమన్నాడు? నా యొక్క అవతార కార్యం కల్పాంతం వరకు జరుగుద్ది అన్నాడు. ఇప్పుడు ఏమైంది అబ్బాయి? కల్పాంతం వరకు ఆయన అవతార కార్యం జరుగుద్ది, ఎవరూ ఆపలేరు ఆయన అవతార కార్యాన్ని. ఈ మధ్యలో ఎన్ని జరుగుతాయో మనం ఉంటామో, ఇంకా ఎన్ని అవతారాలు ఎత్తి మనం కూడా రావాలో జన్మలెత్తి. కాబట్టి బాబాగారు చిరంజీవి, దత్తాత్రేయుడు చిరంజీవి. వారిద్దరూ అవతారం చాలించి ఒక తల్లి గర్భంలోకి రాలేదు. దత్తాత్రేయ స్వామి తన అంశను తన శక్తుల్ని ఆంజనేయ స్వామిలో ప్రవేశపెడితే ఆంజనేయ స్వామి వారు తనకున్న అష్టసిద్ధులను ఉపయోగించుకొని వేషం మార్చుకొని, ఆంజనేయ స్వామి వేషం మారుస్తుంటాడు. రామచంద్రుడి దగ్గరికి వచ్చినప్పుడు బ్రాహ్మణ వేషంలో వచ్చాడంటారు, ఆయన వేషం మారుస్తాడు కదా. చిన్నవాడుగా అవుతాడు, పెద్దవాడుగా అవుతాడు, ఆయన ఇష్టం, అన్ని విద్యలు ఉన్నాయి ఆయనకి. కాబట్టి వేషం మార్చుకొని ప్రకటమయ్యాడు. ఇది విషయం. మీరు అంగీకరిస్తే, మేము అంగీకరించడం తూచు అన్నారు అనుకోండి, మేమేం చేసేదేం లేదు. కాబట్టి సచరిత్ర ఆధారితంగా ఆయన దత్తాత్రేయ స్వామి అనడానికి ఆధారాలు ఉన్నాయి. కేవలం ఇవి మాత్రమే కాదు, నేను ముందు చెప్పాను కదా, సర్వజ్ఞత్వం, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం, సర్వ అంతర్యామిత్వం, ఇవి పరబ్రహ్మ లక్షణాలు. ఇవి సచరిత్ర నిండా మీకు కనిపిస్తాయి. మీకు మచ్చుకొని చెప్తాను. సర్వశక్తిమత్వం, నీటితో దీపాలు వెలిగించాడు. 72 గంటలు శరీరంలోంచి ఆత్మను వేరు చేసి చూపించాడు. నిప్పు నీరు సటకాతో నేల మీద కొట్టి సృష్టించాడు. నోటి మాటతో భయంకరమైన తుఫాన్ ఆపాడు. ఇవి భక్తులమైన మాకు ఆనందం, మేము నమ్ముతాం. మీరు వాటిని ఎగతాళి చేస్తారు. శిశుపాలుడు కనుక ఏ విధంగా అయితే కృష్ణుని ఎగతాళి చేశాడో అలా ఎగతాళి చేస్తారు.
మేమేం చేయలేము మీరు ఎగతాళి చేస్తే. కాబట్టి నమ్మకం ఉంటేనే ఏదైనా. మిమ్మల్ని నమ్మమని కూడా మేము చెప్తున్నాం, ఆధారాలు ఇవి. ఆ విధంగా సాయినాథుల వారు పాదాల దగ్గర గంగా యమునలు పుట్టే, మళ్ళీ ముస్లిం పాదాల దగ్గర మా గంగలు మా యమునలు ఎట్లా పుడతాయి, మా సనాతన ధర్మానికి సంబంధించినవి అలవకండి. పుట్టాయి, అక్కడ వచ్చాయి. ఆయన నేను గంగా యమునలో స్నానం చేసి వస్తానయ్యా అంటే దాసగణ మహారాజు అక్కడ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు, అన్నీ ఇక్కడే ఉన్నాయని ఆయన పాదాల దగ్గర చూపించాడు వాటిని. అబ్బాయి మేము ఒప్పుకోము అంటే ఏం చేయలేము. ఆయన చూపించాడు, ఆయన చూశాడు, నెత్తిని చల్లుకొని పవిత్రం చేసుకున్నాడు. అంటే ఈ విధంగా సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం. షిరిడీలో ఉన్నాడు, పండరీపురంలో తన భక్తురాలు కుమారుడు మంటల్లో పడిపోతుంటే ఇక్కడ మంటల్లో చేయిపెట్టి ఆ బిడ్డను పైకి తీశాడు. సర్వవ్యాపకత్వం. నానాసాహెబ్ చందోర్కర్ కూతురు మైనతాయి ప్రసవ వేదన పడి నొప్పులు భరించలేక బతుకుతుందా చనిపోతుందా అని తల్లిదండ్రులు బాధపడుతుంటే ఒక భక్తుడికి విభూది ఇచ్చి హారతి పాట ఇచ్చి ఇవ్వమని పంపిస్తాడు. నా దగ్గర డబ్బులు లేవు బాబా, ఏదో జలగామో ఉంటుంది, అక్కడ దాకే నాకు టికెట్ డబ్బులు సరిపోతాయి ట్రైన్లో, అక్కడి నుంచి మళ్ళీ 30-40 కిలోమీటర్లు వెళ్ళాలి, జామ్నీర్ వెళ్ళాలంటే అర్ధరాత్రి 2 అయింది, ఎలాగంటే అన్నీ అవే సమకూరుతాయిలే వెళ్ళు అని పంపిస్తాడు. అతను రైలు దిగేసరికి బాబాగారు అక్కడ ఒక బండి తీసుకొని వేషం మార్చుకొని ఒక క్షత్రియ యువకుల్లా ఉండి అతని బండి ఎక్కించుకొని తీసుకెళ్ళి జామ్నీర్ దించుతాడు. బాబా ఇక్కడే ఉన్నాడు షిరిడీలో, కానీ అక్కడ బండివాడు, 2 గుర్రాలు, ఆహార పదార్థాలు ఇవన్నీ ప్రకటమయ్యాయి. సృష్టి, సర్వశక్తిమత్వం, సర్వవ్యాపకత్వం. ఇక్కడున్నాడు, అక్కడున్నాడు, ఇలాంటివి ఎన్నో. అంతర్యామిత్వం. లాలా లక్ష్మీచంద్ అనే అతను రైలు బండిలో భజన చేస్తూ వస్తాడు. వాళ్ళందరిని అడుగుతాడు, బాబా మహిమలేంటి, లీలలేంటి, ఆయన శక్తి ఏంటి, మీకు ఏమన్నా ఉంటే చెప్పండి తెలిస్తే అని. వచ్చినప్పుడు బాబా అంటాడు, టక్కరివాడు నా గురించి రైలు బండిలో అందరినీ అడిగాడు. వాళ్ళందరినీ అడగడం ఎందుకు, వచ్చి మన కళ్ళతో మనం చూడాలి, చూసి నిర్ణయం చేయాలి. ఒకరు చెప్పిన దాని మీద కాదు, కళ్ళతో చూసి నిర్ణయం చేయాలన్నాడు. అంటే రైలు బండిలో జరిగింది సర్వవ్యాపకత్వం, అంతర్యామిత్వం. సాంజా ప్రసాదం ఇచ్చారు ఆ రోజు లాలా లక్ష్మీచంద్కి. చాలా బాగుంది, చాలా రుచిగా ఉంది. మరుసటి రోజు కూడా ఆ ప్రసాదం కోసం ఎదురు చూస్తున్నాడు, సాంజా కోసం. తేలా, నిరాశపడ్డాడు. 3వ రోజు సాంజా దొరుకుద్దేమని ఎదురు చూస్తున్నాడు. ఈలోగా నాకు తెలిసి జోగ్ అనుకుంటాను వచ్చి, బాబా ఏం ప్రసాదం చేయాలా, జోగార్ కేల్కర్ ఏం ప్రసాదం చేయాలి బాబా అని అడిగితే సాంజా చేయు అంటాడు. 2 పెద్ద కుండల నిండా సాంజా తెచ్చి పెడతారు. ఈ లాలా లక్ష్మీచంద్ ఉదయం నుంచి టిఫిన్ కూడా చేయకుండా ఉన్నాడు పాపం. అప్పుడు బాబా అంటాడు, నువ్వు ఉదయం ఏమీ తినకుండా ఉండడం, ఉత్త కడుపుతో ఉండడం మంచిదైంది, అదిగో సాంజా నీకు కావాల్సినంత తిను అంటాడు. అంటే అతని మనసులో సాంజా తినాలని ఉన్న విషయాన్ని అంతర్యామి అయిన సాయినాథుల వారు గుర్తించి చెప్తారు. ఇలాంటివి చాలా వందల్లో ఉంటాయి. సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం, సర్వాంతర్యం, సర్వజ్ఞత. కాపాడే భార్య యొక్క జన్మలు 4 జన్మల గురించి చెప్తాడు. కాకాసాహెబ్ దీక్షిత్ తనతో ఉన్న రుణానుబంధం 4 జన్మల రుణానుబంధం చెప్తాడు. శ్యామతో తనకున్న 72 గంటల జన్మల రుణానుబంధం చెప్తాడు. 72 71, మళ్ళీ సంఖ్య చెప్పవాకండి. తర్వాత వీరభద్రప్ప, చెన్న బసప్ప అనేవాళ్ళు మానవ జన్మ నుంచి కప్ప పాము జన్మలకు వచ్చారని ఆ విషయం చెప్తాడు. అలాగే బూటి యొక్క అల్లుడు నార్కే, అతనికి ఉద్యోగం ఎక్కడ దొరుకుద్ది, ఎక్కడెక్కడో ప్రయత్నాలు చేస్తుంటాడు. బాబాని అడిగితే ఎప్పుడు చెప్పినా పూనా 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 అంటాడు. పూణే 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 బాంబే, పూణే బాంబే అలా తికమకగా చెప్తాడులే. చివరికి అతనికి పూణేలో ఉద్యోగం దొరుకుతుంది. అసలు పూణేలో అతనికి సంబంధించిన డిపార్ట్మెంటు లేనే లేదు, కానీ బాబా చెప్పిన తర్వాత ఆ డిపార్ట్మెంట్ వచ్చి అందులో ఉద్యోగం వస్తుంది. అలాగే షిరిడి భవిష్యత్తులో
చీమల పుట్టలాగా ఎంతోమంది ప్రజలు, మహాత్ములు, గొప్ప గొప్ప అధికారులు షిరిడీకి వస్తారు అని చెప్పాడు. అది ఇప్పుడు జరుగుతుంది. ఇలా భూత భవిష్యత్ వర్తమానాలన్నీ తెలిసినటువంటి మహానుభావుడు. కాబట్టి ఈ విధంగా పరబ్రహ్మ లక్షణాలన్నీ కూడా సచ్చరిత్రలో కొన్ని వందల ఉదాహరణలు కనపడతాయి. అయితే వాటిని అంగీకరించే మనస్తత్వం ఉండాలి. మేము అది చదివాము, మాకు ఆనందం కలిగింది. మా సనాతన దైవమైనటువంటి రాముడు, కృష్ణుడు, ఈ దైవాలకు సంబంధించిన శక్తులను ఆయనలో దర్శనం ఇచ్చాయి. ఆయన మా సనాతన ధర్మంలోనే మమ్మల్ని నడిపించాడు. మాకు కూడా రామమంత్రమే బోధించాడు, లేదా నారాయణ మంత్రం బోధించాడు, ఆంజనేయ స్వామిలా దర్శనం ఇచ్చాడు, రాముడిలా దర్శనం ఇచ్చాడు, నారాయణలా దర్శనం ఇచ్చాడు. సో ఇంకేంటి, మీరు లేనిపోయి కల్పించేసి మీరు ఇవ్వాలి కాబట్టి 1000 సంవత్సరాల తర్వాత మతం మారిపోతారు. 1000 సంవత్సరాల తర్వాత మేము బతుకుతామా? ఇంకో 10-15 ఉంటేనే కష్టం. 1000 సంవత్సరాల తర్వాత మేము ఎప్పుడు మతం మారాలి? 150 సంవత్సరాలు ఒక్కడు మారలా, మేము మారలేదు, మా పిల్లలు మారరు, మేము మారితే కదా వాళ్ళు మారడానికి. కాబట్టి అదంతా అనవసరమైన వ్యర్థమైనటువంటి మాటలవి. కాబట్టి ఏదైనా ప్రాక్టికల్గా ఉండాలి. కాబట్టి దత్తాత్రేయ స్వామి అనడానికి శాస్త్రాధారాలు ఉన్నాయి. అలాగే దత్తాత్రేయ స్వామి జోలగట్టుకొని భిక్షకెళ్తాడు. కాశీ స్నాన జప ప్రతి దివసి కొల్హాపుర భిక్షేసి నిర్మల నది తుంగ జలప్రాసి నిద్రామాహురదేశి ఐసాయేబా. దత్తాత్రేయ స్వామి భిక్ష చేసి జీవించాడు. బాబాగారు భిక్ష చేసి జీవించాడు. ఓకే. శివుడు విభూతి పూసుకొని ఉంటాడు, బాబాగారు విభూతి పంచాడు. విభూతి ఎవరు పంచుతారు? కాబట్టి శివుడు భిక్షకెళ్తాడు, దత్తాత్రేయుడు భిక్షకెళ్తాడు, బాబా భిక్షకెళ్తాడు. శివుడి దగ్గర విభూతి ఉంటుంది, బాబా దగ్గర విభూతి ఉంటుంది. మీరు అనొచ్చు పకీర్ల దగ్గర కూడా ఉంటుంది, ఉంటే ఉండొచ్చు. పకీర్ల దగ్గర ఉంటే మాకేం సంబంధం లేదు. మా శివుడి దగ్గర ఉంది, బాబా దగ్గర ఉంది. ఆయన దత్తాత్రేయుడిని శాస్త్ర ప్రమాణం ఉంది. ఆయన మమ్మల్ని అందరి సనాతన ధర్మంలో మా ఆధ్యాత్మిక గ్రంథాలను చదివించాడు, రామనామం జరిపించాడు, చక్కగా రామ జపం చేయించాడు, రామనామం పలికిచ్చాడు, రాజారామ మంత్రం బోధించాడు, రామ విజయం 3 సార్లు చదివించుకొని శరీరాన్ని విడిచిపెట్టాడు. ఆయనే శరీరం విడిచిపెట్టేటప్పుడు సనాతన ధర్మం పద్ధతిలో రామ విజయం చదివించుకొని శరీరం విడిచిపెడితే కనీసం శరీరం విడిచిపెట్టేటప్పుడు ఆయన మత పద్ధతి పాటించాలి కదా. ఖురాన్ తెప్పించుకొని చదవాలి కదా. ఇంతకాలం ఏదో నాటకాలు వేసాను, ఇంతకాలం వేషాను, అందరినీ మోసం చేశాను, ఇప్పుడు పోయేటప్పుడన్నా ఖురాన్ చదువుకుందాం, చదవలేదు కదా. కాబట్టి మీరు మాట్లాడే దాంట్లో దేనికి బేస్ లేదు. అందుకని మీరు సాయి భక్తుల దగ్గర రాలేకపోతున్నారు ధైర్యంగా. సాయి భక్తుల దగ్గరికి మీరు రావట్లా, మీ దగ్గర రమ్మంటున్నారు. ఎందుకు వస్తారు అబ్బాయి? మాకేం అవసరం, మిమ్మల్ని మారాలని మేమేం అనుకోవట్లేదు. మీరు సాయి భక్తులుగా ఉండాలని మేము అనుకోవట్లేదు. మీరు వీడియోలు చేసుకోండి, మీరు ఎన్ని వీడియోలైనా చేసుకోండి, ఇబ్బంది లేదు. సంస్కారవంతంగా సభ్యతగా చేసుకోండి. లేదు మేము సంస్కారహీనంగానే చేస్తాము, మిమ్మల్ని బాబాని దూషిస్తూ చేస్తాము, అవమానిస్తూ చేసుకోండి. అలా కూడా చేసేదే ఉంది. అన్నిటికీ భగవంతుడు ఉన్నాడు. కాబట్టి అది మీ ఇష్టం. నాలాంటి వాడైతే వేరే వాళ్ళు వేరే విధంగా వాళ్ళ పద్ధతుల్లో ప్రయత్నం చేయొచ్చు. వారి హృదయ స్పందనలు బట్టి ప్రయత్నాలు ఉంటాయి. కానీ నాలాంటి వాడే అదేం పట్టించుకోడు. మీరేదో తెలియక అజ్ఞానంతో చేస్తూ ఉన్నారు. బాబా గారిని తెలియచెప్తారు. కాబట్టి దత్తాత్రేయ స్వామి, ఇంకా ఆయన శివ అవతారం ఎలా అవుతారు అన్నావు కదా. నీకు చక్కటి జ్ఞానం ఉంది, నువ్వు పురాణాలు చదివావు, నీకు అన్నీ తెలుసు. దత్తాత్రేయుడు అంటే అర్థం ఏంటి? బ్రహ్మ విష్ణు శివ అంశ సంభూతుడు. బ్రహ్మ విష్ణు శివ అంశ సంభూతుడు. ఆయనలో 3 అంశాలు ఉన్నాయి. కాబట్టి కావాలంటే ఆయన శివుడు అవుతాడు, కావాలంటే ఆయన విష్ణువు అవుతాడు, కావాలంటే ఆయన బ్రహ్మదేవుడు అవుతాడు. శివుడు ఎలా అవుతాడు? దత్తాత్రేయుడు ఎలా అవుతాడంటే, దత్తాత్రేయుడు అయ్యాడంటే అన్నీ అవుతాడు.
దత్తశక్తి ఆయనలో ఉంది కాబట్టే ఎంత సులభంగా నువ్వు అన్నావు కదా స్మర్తుగామి అని, తలుచుకోగానే ఆయన అనుగ్రహిస్తాడని. ఆ లక్షణం కూడా నువ్వు జాగ్రత్తగా చూస్తే బాబాలో ఉంది. సాయి అంటే ఓయి అంటూ పరిగెత్తుకొని వస్తాడని మా వాళ్ళు చెప్పుకొని ఆనందిస్తుంటారు. అలా సాయి అనగానే పరిగెత్తుకొచ్చి అందరినీ ఆదుకుంటూ రక్షిస్తూ వాళ్ళ కోరికలు తీరుస్తూ ఉన్నాడు కాబట్టి ఇంత స్పీడ్గా సాయితత్వం వ్యాపించింది. నువ్వేమన్నా ఇస్తేనే నేను నీకేమన్నా ఇస్తా, నువ్వు నాకేమైపోతే నేను ఎందుకు ఇస్తా? కోట్లు ఖర్చు పెట్టి బాబా గారికి మందిరాలు కట్టడానికి ఏమన్నా పిచ్చివాళ్ళమా హిందువులము? లేదా కోట్లు ఖర్చు పెట్టి ఒక ఫకీర్ని హిందూ దేవుడిని ప్రచారం చేయడానికి మేమన్నా పిచ్చివాళ్ళమా? మాకేమొస్తుంది చేస్తే? సరే, మందిరాలు ఉన్న వాళ్ళ సంగతి వేరు. మీరు అనుకున్నట్టుగా అక్కడ ఏదన్నా 4 రూపాయలు వస్తున్నాయి దానికోసం కడుతున్నా, అది వేరు. మాలాంటి వాళ్ళు అలాగే గుడికి వెళ్ళే భక్తులు వాళ్ళు ఎందుకు వెళ్తారు? సనాతనంగా వేల సంవత్సరాల నుంచి ఆరాధిస్తున్న రాముడు, కృష్ణుడు, శివుణ్ణి ఆరాధిస్తూ ఒక ఫకీర్ వేషంలో ఉన్న ఆయనని ఎందుకు పూజిస్తారు? ఆయన ఉన్న గుడికి ఎందుకు వెళ్తారు? ఏదో అక్కడి నుంచి మాకు వస్తేనే వెళ్తాం. కాబట్టి ఏదో ఆయన దగ్గర నుంచి వస్తుంది, ఎవరి దగ్గర నుంచి రానిది వస్తుంది, ఎంతో వస్తుంది. మాకు రూపాయి ఇస్తే మేము 10 పైసలు ఖర్చు పెడుతున్నాం ఆయనకి, అంతే. ఊరికైనా మేము కూడా తెలియగలం కదా, మేము మనుషులం కదా ఏంటి. నాకు ఉద్యోగం ఇచ్చాడు అనుకో, నేను 1000 రూపాయలు ఉండిలో వేస్తాను. నా పిల్లలకు ఉద్యోగం ఇచ్చాడు అనుకో, ఇంకొక 10,000 ఉండిలో వేస్తాను. నా పిల్లలకి పెళ్ళిళ్ళు చేశాడు అనుకో, అలా ఇంకొక 10,000 వేస్తాను. ఇలా మాకు లక్షలు. అదేదో సినిమాలో పాట కూడా ఉంది, అందాల రాముల్లో నాగేశ్వరరావు. అది నీకు ఇంత 1 రూపాయి వేసి లక్షల ప్రయోజనాన్ని ఆశిస్తామయ్యా మేము. అలాంటి బిచ్చగాళ్ళం, గడుసు బిచ్చగాళ్ళం అంటాడు. అంటే అలాగా బాబా దగ్గర నుంచి ఏమీ రాకుండా ఉంటే ఇన్ని కోట్ల మంది ఎందుకు పూజిస్తారు బాయ్? ఇన్ని కోట్లు పెట్టి మందిరాలు ఎందుకు కడతారు? ఏదో మహాశక్తి అక్కడి నుంచి వస్తుంది. ఆ శక్తి దత్తశక్తి. మేము చాలా తెలియగల వాళ్ళం, మేము చాలా క్లారిటీగా ఉన్నాం. మేము హిందువులుగా చాలా తెలియగల వాళ్ళం. మా దత్తాత్రేయ స్వామి, ఆంజనేయ స్వామి సాయిబాబా రూపంలో వచ్చారు. ఆయన హిందూ ముస్లిం సఖ్యత కోసం వచ్చాడు. అది ఆయన ధర్మరక్షణ. ధర్మాన్ని స్థాపించడం భగవంతుడి కర్తవ్య కర్మ. కాబట్టి ఈ యుగంలో మతాల మధ్యలో గొడవలు ఎక్కువ కాబట్టి, మతాల మధ్యలో గొడవలు ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తాయి కాబట్టి చూస్తున్నాం కదా, ఇజ్రాయెల్, పాలస్తీనా, ఇరాను, అమెరికా. కాబట్టి ఆ మత సామరస్యం సాధించడానికి ఆయన ఒక అవతారం వచ్చాడు. మాకు అర్థమైపోయింది వచ్చినవాడు దత్తాత్రేయ స్వామిని. కాబట్టి మేము ఆయన్ని చక్కగా పూజించుకుంటున్నాం. మీరేం చేస్తున్నారు? అబ్బెబ్బే మా హిందువులు అందరూ తెలివి తక్కువ వాళ్ళు, పిచ్చోళ్ళు, వాళ్ళు ఎవరిని పడితే వాళ్ళు దేవుడిగా పూజ చేస్తారు. మా హిందూ మతమే అటువంటిది, మా హిందువులే అటువంటి వాళ్ళని, మీ మతాన్ని, మీ హిందువుల్ని మీరు చులకం చేస్తున్నారు. కానీ మేము అలా కాదు, ఫుల్ క్లారిటీతో ఉన్నాం. మేము దత్తాత్రేయ అవతారాన్ని పూజించుకుంటున్నాం. మా హిందువులు చాలా తెలివిగల వాళ్ళు, భగవంతుని గుర్తించే తెలివితేటలు ఉన్నవాళ్ళు మా హిందువులే. అందుకని ఈ భారతదేశంలోనే భగవంతుడు అనేక సార్లు జన్మించాడు, ఇంకెక్కడా జన్మించలా. ఎందుకంటే ఆయన గుర్తించే జ్ఞానం బయట దేశాలకు లేదు, మనకే ఉంది. అలాగే బాబాగారి విషయంలో కూడా గుర్తించే జ్ఞానం కొంతమందికి ఉంది, కొంతమందికి లేదు. లేని వాళ్ళ లిస్టులో మీరెందుకు పడతారు? మా జ్ఞానాన్ని అజ్ఞానం అని ఎందుకు చెప్పాలని చూస్తారు? ఆ విధంగా దత్తాత్రేయ స్వామికి సంబంధించి అక్కలకోట మహారాజు, వాసుదేవ సరస్వతి, మెహర్ బాబా, గజానని మహారాజ్ ఇలాంటి సిద్ధపురుషులు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం, అలాగే ఆయనలో ఉన్న పరబ్రహ్మ లక్షణాలు 4 ఆయనలో ఉన్నట్టుగా ప్రకటమయ్యాయి, అణువణువున ప్రకటనయ్యాయి, అడుగడుగున ప్రకటమయ్యాయి. కాబట్టి ఆయన దత్తాత్రేయ స్వరూపం. ఎప్పుడైతే దత్తుడు అయ్యాడో శివుడు అవుతాడు, బ్రహ్మ అవుతాడు, విష్ణు అవుతాడు. ఎప్పుడైతే విష్ణు అయ్యాడో ఇక రాముడు అవుతాడు, కృష్ణుడు అవుతాడు, బుద్ధుడు అవుతాడు, అన్నీ అవుతాడు. ఎందుకంటే అన్నీ ఆయన అవుతారే కదా. మీకు ఇంకా ఇంత చెప్పక్కర్లు. అసలు మీకు సనాతన ధర్మం గురించి తెలుసు. మీకు ఎవరైతే ఒకరిని గురువుగా భావించారో ఆ గురువుని బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపంగా, పరబ్రహ్మ స్వరూపంగా భావించమని సనాతన ధర్మం చెప్పింది.
అది రాయి కానీ రప్ప కానీ ఏ క్యాస్ట్కి సంబంధించి ఏ మతానికి సంబంధించి స్వయంగా శంకరాచార్యులు చూపించారు. ఒక చండాలుడు జ్ఞానబోధ చేస్తే ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశాడు, నువ్వే నా గురువు అన్నాడు. కాబట్టి నేను ఎవరినన్నా ఒక గురువుగా భావించుకుంటే అతన్ని నా బ్రహ్మగా, నా విష్ణుగా, నా శివుడిగా భావించుకునే స్వేచ్ఛ, అధికారము, అర్హత నా సనాతన ధర్మమే నాకు ఇచ్చింది. ఆ రకంగా కూడా బాబా గారిని బ్రహ్మ విష్ణు మహేశ్వర పరబ్రహ్మగా భావించవచ్చు. ఎప్పుడైతే పరబ్రహ్మ అవుతాడో, బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు అవుతాడో అన్నీ అవుతాడు. ఇది కేవలం భావించమని చెప్పింది, భావించుకుంటే తప్పులేదు, భావించుకోమని చెప్పింది. కానీ బాబా గారి విషయంలో భావన మాత్రమే కాదు సుమా. దత్తాత్రేయ స్వామి విషయంలో భావన మాత్రమే కాదు, వారు స్వయం సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడు దత్తాత్రేయుడు. ఆ తర్వాత బాబా రూపంగా వచ్చినటువంటి అవతారం ఆ దత్తుడి యొక్క అంశతో ఉంది, ఆంజనేయ స్వామితో కూడి ఉంది. కాబట్టి అది ఇంతటి శక్తి కలిగి ఉంది అనే అవగాహన మాకు ఉంది. మన సనాతన ధర్మంలో ఉన్న సిద్ధపురుషులు చెప్పారు, పండితులు చెప్పారు, ప్రవచకులు చెప్పారు, ఎంతోమంది భక్తులు వారిని ఆరాధించి ఆ అనుభవాన్ని పొందారు. వారి ద్వారా గొప్ప ఆధ్యాత్మిక శక్తిని పొంది గురువులుగా కీర్తించబడుతున్న వాళ్ళు, సిద్ధపురుషులైన వాళ్ళు ఎందరో ఉన్నారు. మోక్షం పొందిన వాళ్ళు అందరూ మన హిందూ మతం నుంచి వచ్చిన వాళ్ళు, సనాతన ధర్మాన్ని ఆధారం చేసుకుని వచ్చిన వాళ్ళే. ఒక్కరు కూడా వేరే మతం నుంచి వచ్చిన వాళ్ళు ఆ స్థాయికి పొందిన వాళ్ళు లేరు. మీరు ఏమనంటే అంటారంటే మరి ముస్లిమ్స్ కూడా బాబాని నమ్మొచ్చు కదా. అది మనకు సంబంధం లేని విషయం అబ్బా, అది మనకు సంబంధం లేని విషయం. జ్ఞానం అనేది నాకు అర్థమైతే నేను ఆచరించుకుంటూ వెళ్తాను, కానీ అర్థం కానివాడు ఆచరించట్లేదని నన్ను కూడా అయిపోమంటారా ఏంటి? అర్థమైన వాడు చదువుకుంటూ వెళ్ళిపోతాడు. ఒక క్లాసులో 40 మంది ఉంటారు, ఒకడు ఫస్ట్ క్లాస్ ఉన్నవాడిని మీరేం చేస్తారంటే నువ్వెందుకు చదువుతున్నావు, వాడు చదివినప్పుడు నువ్వు కూడా చదవద్దు, వాడు చదవట్లేదు కదా, ఇలాగంటే అలాగమ్మాయి. కాబట్టి బాబా గారు దత్తాత్రేయుడు అనడానికి సచిత్ర ఆధారితంగా పిఠాపురం వారు ప్రచురించినటువంటి శ్రీపాద వల్లభ చరితామృతం ఆధారితంగా, బాబాకున్నటువంటి పరబ్రహ్మ లక్షణాల ఆధారితంగా, బాబా పాదాలు పట్టుకుని బాబా భక్తిని ఆచరిస్తూ సనాతన ధర్మం పద్ధతుల్లో గొప్ప సిద్ధపురుషులుగా, అవధూతలుగా ఎదిగిన వారి చరిత్రల ఆధారితంగా బాబా దత్తాత్రేయుడే. కాకపోతే మీ దగ్గరికి వచ్చి చెప్పకుండా ఇలా వీడియో చేస్తుంటాం. నీ అదృష్టం ఉంటే చూడు, విను, లేదనుకో వదిలే. ఎందుకంటే నీ దగ్గరికి వచ్చి చెప్పాల్సిన జ్ఞానం కావాలంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. మన దగ్గరికి రండిరా జ్ఞానం చెప్పండి రా అంటే ఎవడు రాడు. ఓకే, మీ పరిస్థితి చిత్రంగా ఉంటుంది. రండిరా చెప్పండిరా, రండిరా చెప్పండిరా అని మీకు చెప్పాల్సిన అవసరం లేదు, మిమ్మల్ని ఒప్పించాల్సిన అవసరం లేదు. మీరు బాబా భక్తులుగా ఉండాలని మేము కోరుకోవట్లేదు. చక్కగా జై శ్రీరామ్ అంటున్నారు కదా, అంతకంటే ఏంటి? మీరు జై శ్రీరామ్ అన్నా మాకు ఎంతో గొప్ప ఆనందంగా ఉంటుంది. మేము కూడా జై శ్రీరామ్ అని ఆనందంగా ఉంటాం. మీరు మా బాబాని ఎన్ని తిట్టినా మేము మా రాముడిని, మా కృష్ణుని, ఎందుకంటే మిమ్మల్ని బాధ పెట్టాలంటే మేము రాముడిని, కృష్ణుడిని, శివుడిని ఏమంటే బాధపడతారు. కానీ అలా ఎలా అంటాం? మాకు అలాంటి కుసంస్కారం లేదు. మేము సనాతన ధర్మంలో ఉన్నాం, హైందవ ధర్మంలో ఉన్నాం. వారందరూ ఇప్పటికీ మా చేత, మా గృహాల్లో, మా మనసుల్లో ఆరాధ్య దైవాలుగా ఉన్నారు. మీకంటే ఎక్కువగా ఆరాధిస్తాం. ఓకే, చూపించనా? ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. నీలాంబుజశ్యామల కోమలాంగం సీతాసమారూపిత వామభాగం పానౌ మహాసాయక చారుచాపం నమామి రామం రఘువంశసోమం. వసుదేవసుతం కంసచానూరమర్ధనం దేవకీ పరమానందం
కృష్ణం వందే జగద్గురుం. కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్రనిభాననం విలసత్కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుం. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవహ్నినయనం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. కర్పూరగౌరం కరుణావతారం సంసారసారం భుజగేంద్రహారం సదా వసంతం హృదయారవిందే భవం భవానీ సహితం నమామి. హస్తే కురంగం గిరుమజ్జరంగం శృంగారితాంగం గిరిజానుసంగం మూర్ధేందుగంగం మదనాంగభంగం శ్రీశైలలింగం శిరసా నమామి. శ్రీశైలలింగం శిరసా నమామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి గౌరీ నారాయణీ నమోస్తుతే. అతులితబలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకృశానం జ్ఞానినామగ్రగణ్యం సకలగుణనిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. గోష్పదీకృతవారాసిం మసకీకృతరాక్షసం రామాయణ మహామాలా రత్నం వందే అనిలాత్మజం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఇలా మా గురుదేవుడు నా సనాతన దైవాలకు సంబంధించిన సకల ప్రార్థనల్ని కూడా అద్భుతంగా ఆనందభరితంగా చదువుకొని ఆనందించే మార్గంలో నడిపాడు. మీరు అనుకుంటున్నటువంటి ఆ మార్గంలో నన్నే కాదు, ఏ సాయి భక్తుని ఇప్పుడే కాదు ఎప్పటికీ నడపడు. కాబట్టి మీరు బాబాని ముస్లిం అని నిరూపించాలని చేసే ప్రయత్నం, బాబా భక్తులు ముస్లింలుగా మారిపోతారనే ప్రయత్నం, బాబా మందిరాలు దర్గాలు అవుతాయనే ప్రయత్నం కాలలో కూడా జరగదు. ఓకే, బాబా గారు దత్తాత్రేయుడే. బాబా రాముడు ఎలా అవుతాడో కూడా ఇంకొక వీడియోలో చూపిస్తా. సాయిరామ్.